చుట్టూ విశాలమైన అడవి, ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలా రావాలు, పాముల పుట్టలు, వన్యప్రాణులు, దట్టమైన నల్లమల్ల అడవిలోని ఆ క్షేత్రంలో సాక్షాత్తు శివుడు కైలాసం మరచిపోయి ఇక్కడ కొలువైనాడు. పున్నమి రాత్రి నట్టడవిలోకి వస్తున్నాం జంగమయ్య వస్తున్నాం అంటూ సాగే యాత్ర ఓ మధురానుభూతి. ఇక్కడి రాయి రప్ప, చెట్టు పుట్ట ప్రతీదీ ఆధ్యాత్మికతకు అలుముకొని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవటానికి కాలినడకన 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే ఆ యాత్ర నిజంగా ఓ సాహసం, సౌందర్యం. ఈ అద్భుత స్థలమే సలేశ్వరం. సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే ఈ సర్వేశ్వర క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక లోతైన లోయలో ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు ఈ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. సాహసం చేయాలనే అభిలాష ఉన్నవారికి ఈ క్షేత్ర దర్శనం మంచి అనుభూతిని కలిగిస్తుందనటంలో సందేహమే లేదు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదురుగా దాదాపు 300 అడుగుల ఎత్తు రాతి కొండ నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలు తిలకిస్తూ జరిపే సలేశ్వర యాత్రకు ఏటేటా భక్తులు, యాత్రికుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అచ్చంపేట, కల్వకుర్తి ఆర్టీసీ డిపోలు ఈ యాత్ర సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి వరకు వాహనాలు వెళతాయి. వాహనాలు ఆగిన స్థలం నుంచి క్షేత్రం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 4 కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగు భాగానికి చేరుకోవటం నిజంగా సాహసమే. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. కర్రనే ఊతంగా చేసుకొని పండు ముసలి వారు కూడా జంగమయ్య దర్శనం కోసం బారులు తీరటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ యాత్రలో ఇప్పటికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీన్ని స్వామి మహిమగా కొందరు చెప్తుంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రం గుర్తించి శ్రీ పర్వత పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే రవాణా సౌకర్యాలు లేక 40-50 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ అడవిలో క్రూరమృగాల సంఖ్య కూడా ఎక్కువే. వాటి బారిన పడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి జంతువులను ప్రాలద్రోలటానికి అందరూ ఒక్కసారిగా దేవుడిని స్మరిస్తూ గట్టిగా అరిచేవారట. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగుపడి అడవి పలుచబడి జనసంచారం పెరిగి ప్రమాదాల ఆస్కారం తగ్గినా పాత అలవాటు ప్రకారం దైవనామస్మరణ చేస్తూ కొండ ఎక్కటం దిగటం ఆచారంగా మారిపోయింది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి 3 దారులున్నాయి. మన్ననూరు నుంచి, కొండనాగుల నుంచి, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. నల్లమల అడవిలో మొత్తం 5 పంచలింగాలున్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, సలేశ్వర లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న స్వామి, ఉమా మహేశ్వర స్వామి. ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని 5వ లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ 5వ లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే. నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంది. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కూడా ముందు చెంచుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు జరిగే సలేశ్వర ఉత్సవం మాత్రం మొత్తం చెంచుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఏర్పాట్లు అంతే గొప్పగా ఉంటాయి. దట్టమైన అడవిలో లోతైన లోయలో ఉన్న ఈ క్షేత్రం దగ్గరకు చెంచులు
జనరేటర్ ద్వారా కరెంటును ఏర్పాటు చేయటం ముచ్చటేస్తుంది. తరతరాల నుంచి చెంచులు నల్లమల అడవులలో ఒకటై బతుకుతున్నారు. పూర్వకాలంలో చెంచులను రావగాళ్ళు అనేవారు. ఇప్పుడు దేవచెంచులు, అడవి చెంచులు అని పిలుస్తున్నారు. శ్రీశైలం మల్లన్న, నరసింహస్వామి చెంచుల అల్లుళ్ళు, భ్రమరాంబ, చెంచులక్ష్మి వారి ఆడపడుచులు. నల్లమలలోని దేవాలయాల నిర్వహణలో వారి బాధ్యతను అందరూ గౌరవిస్తారు. చెంచు పెద్ద మనిషి రావగాడు మిట్ట మధ్యాహ్నం ఎండలలో కుక్కలను వెంట వేసుకుని వేటకు వెళ్ళాడు. ఎక్కడా చుక్క నీరు దొరకలేదు. కుక్క నీటి జాడను పట్టి మెట్లు దిగి చుక్కలు చుక్కలుగా పడే నీటిదార ఉన్న పాపనాశనం దగ్గరకు తీసుకువెళ్ళింది. రావగాడు నీళ్లు తాగుతుండగా లింగమయ్య స్వామి ఓ చెంచువాడిలాగా కత్తి, దబ్బ, అంబులు, నాభిలో పిడిబాకుతో బంగారు విగ్రహంలాగా మెరిసిపోతూ దర్శనమిచ్చాడు. ఆ రాత్రి లింగమయ్య రావగాడి కలలోకొచ్చి, నేను నీ ఇలవేల్పు లింగమయ్యను, నన్ను నిలుపుకోండి, నా కోసం గుడి కట్టండి అని ఆదేశించాడు. తమకు కనిపించిన లింగమయ్య చెంచు పెద్ద మనిషికి కనిపించనందుకు అక్కడ మునులు ఆశ్చర్యపడి గుడి కట్టడంలో అతనికి సహకరించారట. భ్రమరాంబ, గంగమ్మ శివుణ్ణి వెతుక్కుంటూ వస్తారు. ఇంటికి పోదాం రమ్మంటారు. చెంచులను వదిలి రానంటాడు శివుడు. భ్రమరాంబ శివుడితో కలిసి బౌరం చెరువు దగ్గరకు నిలుస్తుంది. కానీ గంగమ్మ మాత్రం నీవు ఎట్లా రావో చూస్తానంటూ పంతంతో ఆనకట్టలాంటిది కట్టి లింగమయ్యను నీళ్లలో ముంచటానికి ప్రయత్నిస్తుంది. గుడి పూర్తిగా మునిగేలాగా నీరు పెరుగుతుంది. అప్పుడు లింగమయ్యకు కోపగించి చేతిలో ఉన్న శంఖాన్ని కట్టకేసి కొడతాడు. ఆ శంఖం 2 గుండాలుగా తొలుస్తుంది. నీరు ఇంకిపోతుంది. లింగమయ్య క్రింద గుడి వదిలి పైకి వస్తాడు. గంగ ఎక్కడికి పోకుండా లింగమయ్య సన్నిధిలోనే ఉంటుంది. ఆ సంఘటన జరిగిన కొత్త సంవత్సరం పున్నమి రోజు. చెంచులు గొప్పగా పండగ చేసుకున్నారు. ఆ పున్నమి రోజు ఆ చుట్టుపక్కల జలాలు ఉప్పొంగుతాయి. సర్వరోగ నివారిణి ఆ జలం. గుడిలోని శంకుతీర్థంలో స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే ఈ గుండంలోని జలం సర్వరోగ నివారిణి. గుడిలో ప్రతి ఆకును పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చక్కెరతో పూజిస్తారు. లింగమయ్య స్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులను చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోషం ఉన్నవారు వెండి నాగుపామును ఇస్తుంటారు. చెంచులు లింగమయ్యకు కొత్తగా పూసిన ఇప్ప పువ్వును సారాయి నైవేద్యంగా ఇస్తారు. మెట్ల దగ్గర మైసమ్మ దేవర కాపలా ఉంటుంది కాబట్టి చెప్పులతో దిగరాదు. మైలదోషం ఉన్నవారు మెట్లు దాటి వెళ్ళరాదు. అలాగే గుడి ఎదుట జలపాతానికి అడ్డుపడి స్నానాలు చేస్తూ గంగమ్మ, లింగమయ్యలకు మధ్యలో వచ్చి వారు ఆగ్రహానికి గురికారాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. చుట్టూ విశాలమైన అడవి, ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలా రావాలు, పాముల పుట్టలు, వన్యప్రాణులు, దట్టమైన నల్లమల్ల అడవిలోని ఆ క్షేత్రంలో సాక్షాత్తు శివుడు కైలాసం మరచిపోయి ఇక్కడ కొలువైనాడు. పున్నమి రాత్రి నట్టడవిలోకి వస్తున్నాం జంగమయ్య వస్తున్నాం అంటూ సాగే యాత్ర ఓ మధురానుభూతి. ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతకు అలుముకొని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవటానికి కాలినడకన 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే ఆ యాత్ర నిజంగా ఓ సాహసం, సౌందర్యం. ఈ అద్భుత స్థలమే సలేశ్వరం. సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే ఈ సర్వేశ్వర క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మొన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక లోతైన లోయలో ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు ఈ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. సాహసం చేయాలనే అభిలాష ఉన్నవారికి ఈ క్షేత్ర దర్శనం మంచి అనుభూతిని కలిగిస్తుందనటంలో సందేహమే లేదు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదురుగా దాదాపు 300 అడుగుల ఎత్తు రాతి కొండ నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలు తిలకిస్తూ జరిపే సలేశ్వర యాత్రకు ఏటేటా భక్తులు, యాత్రికుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
అచ్చంపేట, కల్వకుర్తి ఆర్టీసీ డిపోలు ఈ యాత్ర సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి వరకు వాహనాలు వెళతాయి. వాహనాలు ఆగిన స్థలం నుంచి క్షేత్రం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 4 కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగు భాగానికి చేరుకోవటం నిజంగా సాహసమే. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. కర్రనే ఊతంగా చేసుకొని పండు ముసజలి వారు కూడా జంగమయ్య దర్శనం కోసం బారులు తీరటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ యాత్రలో ఇప్పటికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీన్ని స్వామి మహిమగా కొందరు చెప్తుంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రం గుర్తించి శ్రీ పర్వత పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే రవాణా సౌకర్యాలు లేక 40-50 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ అడవిలో క్రూరమృగాల సంఖ్య కూడా ఎక్కువే. వాటి బారిన పడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి జంతువులను ప్రాలద్రోలటానికి అందరూ ఒక్కసారిగా దేవుడిని స్మరిస్తూ గట్టిగా అరిచేవారట. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగుపడి అడవి పలుచబడి జనసంచారం పెరిగి ప్రమాదాల ఆస్కారం తగ్గినా పాత అలవాటు ప్రకారం దైవనామస్మరణ చేస్తూ కొండ ఎక్కటం దిగటం ఆచారంగా మారిపోయింది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి 3 దారులున్నాయి. మొన్ననూరు నుంచి, కొండనాగుల నుంచి, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. నల్లమల అడవిలో మొత్తం 5 పంచలింగాలున్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, సలేశ్వర లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న స్వామి, ఉమా మహేశ్వర స్వామి. ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని 5వ లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ 5వ లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే. నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంది. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కూడా ముందు చెంచుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు జరిగే సలేశ్వర ఉత్సవం మాత్రం మొత్తం చెంచుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఏర్పాట్లు అంతే గొప్పగా ఉంటాయి. దట్టమైన అడవిలో లోతైన లోయలో ఉన్న ఈ క్షేత్రం దగ్గరకు చెంచులు జనరేటర్ ద్వారా కరెంటును ఏర్పాటు చేయటం ముచ్చటేస్తుంది. తరతరాల నుంచి చెంచులు నల్లమల అడవులలో ఒకటై బతుకుతున్నారు. పూర్వకాలంలో చెంచులను రావగాళ్ళు అనేవారు. ఇప్పుడు దేవచెంచులు, అడవి చెంచులు అని పిలుస్తున్నారు. శ్రీశైలం మల్లన్న, నరసింహస్వామి చెంచుల అల్లుళ్ళు, భ్రమరాంబ, చెంచులక్ష్మి వారి ఆడపడుచులు. నల్లమలలోని దేవాలయాల నిర్వహణలో వారి బాధ్యతను అందరూ గౌరవిస్తారు. చెంచు పెద్ద మనిషి రావగాడు మిట్ట మధ్యాహ్నం ఎండలలో కుక్కలను వెంట వేసుకుని వేటకు వెళ్ళాడు. ఎక్కడా చుక్క నీరు దొరకలేదు. కుక్క నీటి జాడను పట్టి మెట్లు దిగి చుక్కలు చుక్కలుగా పడే నీటిదారం ఉన్న పాపనాశనం దగ్గరకు తీసుకువెళ్ళింది. రావగాడు నీళ్లు తాగుతుండగా లింగమయ్య స్వామి ఓ చెంచువాడిలాగా కత్తి, దబ్బ, అంబులు, నాభిలో పిడిబాకుతో బంగారు విగ్రహంలాగా మెరిసిపోతూ దర్శనమిచ్చాడు. ఆ రాత్రి లింగమయ్య రావగాడి కలలోకొచ్చి, నేను నీ ఇలవేల్పు లింగమయ్యను, నన్ను నిలుపుకోండి, నా కోసం గుడి కట్టండి అని ఆదేశించాడు. తమకు కనిపించిన లింగమయ్య చెంచు పెద్ద మనిషికి కనిపించనందుకు అక్కడ మునులు ఆశ్చర్యపడి గుడి కట్టడంలో అతనికి సహకరించారట. భ్రమరాంబ, గంగమ్మ శివుణ్ణి వెతుక్కుంటూ వస్తారు. ఇంటికి పోదాం రమ్మంటారు. చెంచులను వదిలి రానంటాడు శివుడు. భ్రమరాంబ శివుడితో కలిసి బౌరం చెరువు దగ్గరకు నిలుస్తుంది. కానీ గంగమ్మ మాత్రం నీవు ఎట్లా రావో చూస్తానంటూ పంతంతో ఆనకట్టలాంటిది కట్టి లింగమయ్యను నీళ్లలో ముంచటానికి ప్రయత్నిస్తుంది. గుడి పూర్తిగా మునిగేలాగా నీరు పెరుగుతుంది. అప్పుడు లింగమయ్యకు కోపగించి చేతిలో ఉన్న శంఖాన్ని కట్టకేసి
కొడతాడు. ఆ శంఖం 2 గుండాలుగా తొలుస్తుంది. నీరు ఇంకిపోతుంది. లింగమయ్య క్రింద గుడి వదిలి పైకి వస్తాడు. గంగ ఎక్కడికి పోకుండా లింగమయ్య సన్నిధిలోనే ఉంటుంది. ఆ సంఘటన జరిగిన కొత్త సంవత్సరం పున్నమి రోజు. చెంచులు గొప్పగా పండగ చేసుకున్నారు. ఆ పున్నమి రోజు ఆ చుట్టుపక్కల జలాలు ఉప్పొంగుతాయి. సర్వరోగ నివారిణి ఆ జలం. గుడిలోని శంకుతీర్థంలో స్నానాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే ఈ గుండంలోని జలం సర్వరోగ నివారిణి. గుడిలో ప్రతి ఆకును పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చక్కెరతో పూజిస్తారు. లింగమయ్య స్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులను చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోషం ఉన్నవారు వెండి నాగుపామును ఇస్తుంటారు. చెంచులు లింగమయ్యకు కొత్తగా పూసిన ఇప్ప పువ్వును సారాయి నైవేద్యంగా ఇస్తారు. మెట్ల దగ్గర మైసమ్మ దేవర కాపలా ఉంటుంది కాబట్టి చెప్పులతో దిగరాదు. మైలదోషం ఉన్నవారు మెట్లు దాటి వెళ్ళరాదు. అలాగే గుడి ఎదుట జలపాతానికి అడ్డుపడి స్నానాలు చేస్తూ గంగమ్మ, లింగమయ్యలకు మధ్యలో వచ్చి వారు ఆగ్రహానికి గురికారాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. చుట్టూ విశాలమైన అడవి, ఎత్తైన చెట్లు, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలా రావాలు, పాముల పుట్టలు, వన్యప్రాణులు, దట్టమైన నల్లమల్ల అడవిలోని ఆ క్షేత్రంలో సాక్షాత్తు శివుడు కైలాసం మరచిపోయి ఇక్కడ కొలువైనాడు. పున్నమి రాత్రి నట్టడవిలోకి వస్తున్నాం జంగమయ్య వస్తున్నాం అంటూ సాగే యాత్ర ఓ మధురానుభూతి. ఇక్కడి రాయి, రప్ప, చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతకు అలుముకొని ఉంటాయి. లోతైన లోయలో కొలువుదీరిన లింగమయ్యను చేరుకోవటానికి కాలినడకన 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే ఆ యాత్ర నిజంగా ఓ సాహసం, సౌందర్యం. ఈ అద్భుత స్థలమే సలేశ్వరం. సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే ఈ సర్వేశ్వర క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మొన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక లోతైన లోయలో ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు ఈ క్షేత్రానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. సాహసం చేయాలనే అభిలాష ఉన్నవారికి ఈ క్షేత్ర దర్శనం మంచి అనుభూతిని కలిగిస్తుందనటంలో సందేహమే లేదు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది మంది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదురుగా దాదాపు 300 అడుగుల ఎత్తు రాతి కొండ నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పచ్చని చెట్ల మధ్య చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలు తిలకిస్తూ జరిపే సలేశ్వర యాత్రకు ఏటేటా భక్తులు, యాత్రికుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అచ్చంపేట, కల్వకుర్తి ఆర్టీసీ డిపోలు ఈ యాత్ర సందర్భంగా స్పెషల్ బస్సులు నడుపుతాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి వరకు వాహనాలు వెళతాయి. వాహనాలు ఆగిన స్థలం నుంచి క్షేత్రం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 4 కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగు భాగానికి చేరుకోవటం నిజంగా సాహసమే. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ జంగమయ్య సేవలో తరించిపోతారు. కర్రనే ఊతంగా చేసుకొని పండు ముసజలివారు కూడా జంగమయ్య దర్శనం కోసం బారులు తీరటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఈ యాత్రలో ఇప్పటికీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. దీన్ని స్వామి మహిమగా కొందరు చెప్తుంటారు. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రం గుర్తించి శ్రీ పర్వత పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే రవాణా సౌకర్యాలు లేక 40-50 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఈ అడవిలో క్రూరమృగాల సంఖ్య కూడా ఎక్కువే. వాటి బారిన పడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి జంతువులను ప్రాలద్రోలటానికి అందరూ ఒక్కసారిగా దేవుడిని స్మరిస్తూ గట్టిగా అరిచేవారట. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగుపడి అడవి పలుచబడి జనసంచారం పెరిగి ప్రమాదాల ఆస్కారం తగ్గినా పాత అలవాటు ప్రకారం దైవనామస్మరణ చేస్తూ కొండ ఎక్కటం, దిగటం ఆచారంగా మారిపోయింది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి 3 దారులున్నాయి.
మొన్ననూరు నుంచి, కొండనాగుల నుంచి, లింగాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే కొండనాగుల, లింగాల గ్రామాల నుంచి అటవీ మార్గం ద్వారా సుమారు 40 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అయినా ఈ దారి గుండా వందలాది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. నల్లమల అడవిలో మొత్తం 5 పంచలింగాలున్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, సలేశ్వర లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న స్వామి, ఉమా మహేశ్వర స్వామి. ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని 5వ లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ 5వ లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే. నల్లమలలో ఉన్న పలు క్షేత్రాలపై ఆయా ప్రాంతాల్లో నివసించే చెంచులకే అధికారం ఉంది. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం కూడా ముందు చెంచుల ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి నాడు జరిగే సలేశ్వర ఉత్సవం మాత్రం మొత్తం చెంచుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భంగా ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఏర్పాట్లు అంతే గొప్పగా ఉంటాయి. దట్టమైన అడవిలో లోతైన లోయలో ఉన్న ఈ క్షేత్రం దగ్గరకు చెంచులు జనరేటర్ ద్వారా కరెంటును ఏర్పాటు చేయటం ముచ్చటేస్తుంది. తరతరాల నుంచి చెంచులు నల్లమల అడవులలో ఒకటై బతుకుతున్నారు. పూర్వకాలంలో చెంచులను రావగాళ్ళు అనేవారు. ఇప్పుడు దేవచెంచులు, అడవి చెంచులు అని పిలుస్తున్నారు. శ్రీశైలం మల్లన్న, నరసింహస్వామి చెంచుల అల్లుళ్ళు, భ్రమరాంబ, చెంచులక్ష్మి వారి ఆడపడుచులు. నల్లమలలోని దేవాలయాల నిర్వహణలో వారి బాధ్యతను అందరూ గౌరవిస్తారు.